శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి యొక్క జీవితం డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, కష్టాల నుంచి బయటపడగలుగుతారా? వ్యాపారస్తులకు తమ యొక్క వ్యాపారాల్లో విజయం లభిస్తుందా? ఉద్యోగస్తులకు పదోన్నతి కలుగుతుందా? విద్యార్థులకు ఎటువంటి సమయం రాబోతూ ఉంది? ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందుల నుంచి కుంభరాశి జాతకులు పూర్తిగా బయటపడగలుగుతారా? వారికి అదృష్టం కలసి రాబోతుందా? చేసే పనుల్లో విజయం దక్కబోతుందా? తదితర పూర్తి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం వీడియోలోకి వచ్చేద్దాము. గ్రహాల్లో జరిగే మార్పుల కారణంగా కుంభరాశి వారి యొక్క జీవితం డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. కుంభరాశి ధనిష్ట 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించినటువంటి వారు కుంభరాశికి చెందుతారు. ఈ యొక్క డిసెంబర్ మాసం ఈ రాశి వారికి ఎంత అనుకూలంగా ఉండబోతుందంటే ఏ పని, ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అనుకున్న వెంటనే అయిపోతుంది. అలాగే ఈ యొక్క మాసం డిసెంబర్ మాసం మీకు కొంచెం సవాలుగానే ఉంటుంది. కాబట్టి మీరు ఏ పని మొదలు పెడదామనుకున్నా కూడా కృషి, పట్టుదల, క్రమశిక్షణతో చేస్తే గనక విజయం మీ వెన్నంటే ఉంటుంది. అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కానీ మీ యొక్క సంకల్పం అనేది బలంగా ఉంటుంది మరియు మీ ధైర్యం, పరాక్రమం పెరుగుతుందనే చెప్పాలి. ఇదే స్వభావం మిమ్మల్ని జీవితంలో అనేక రంగాల్లో ముందుకు తీసుకెళ్తుంది. ఈ యొక్క మాసం మీ జీవితంలో మంచి పునాది అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మీరు మంచి స్థితిలో ఉండడం ద్వారా సమయానికి ముఖ్యమైన పనులలో విజయాన్ని సాధించవచ్చును. ఇక మీ యొక్క కెరియర్ దృక్కోణం నుండి చూసుకున్నట్లయితే గనక ఈ యొక్క డిసెంబర్ మాసం మీకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో ఉద్యోగస్తులకు మంచి పేరు, ప్రఖ్యాతులు వస్తాయి మరియు మీ యొక్క పని పెరుగుతుంది. పని ద్వారా మీ గుర్తింపు పెరుగుతుందనే చెప్పుకోవాలి. మీరు సకాలంలో మీ యొక్క పనులను పూర్తి చేయడానికి ఆసక్తిగా ఉండే కొత్త పనులు కూడా మీకు కేటాయించబడతాయి మరియు మీరు ఆ యొక్క పనులలో అంకిత భావంతో పనిచేస్తారు. ఫలితంగా విజయం మీ వెన్నంటే నిలబడుతుంది. ఇది మీ యొక్క కార్యాలయంలో మీ యొక్క స్థానాన్ని మెరుగుపరుస్తుందని చెప్పాలి మరియు మీ యొక్క నైపుణ్యాలను ప్రదర్శించడానికి ఇప్పటి వరకు ఒక అవకాశం లభించక ఏదైతే బాధపడుతున్నారో అలాంటి అవకాశం ఈ యొక్క డిసెంబర్ మాసంలో మీకు వస్తుంది. మిమ్మల్ని మీరు రుజువు చేసుకునే ఈ యొక్క అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. మనం అంటే ఏమిటో నిరూపించుకోవడానికి మనకు కావలసింది ఒకే ఒక అవకాశం. ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మనకి సంఘంలో, సమాజంలో గుర్తింపు మాత్రమే కాకుండా కుటుంబ పరంగా కూడాను ఎన్నో రకాల సమస్యలు సావధానంగా పరిష్కారం అయిపోతాయి. అలాగే వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ముందుకు సాగాలి. వ్యాపారం విషయంలో కొంచెం ఆచితూచే వ్యవహరించండి. ఎవ్వరిని గుడ్డిగా, అతిగా నమ్మవద్దు. అది ఫ్రెండ్స్ అయినా, మీ యొక్క బంధువులైనా, ఎవరైనా కూడాను అస్సలు నమ్మవద్దు. ఒంటరిగా మీరు చేసే వ్యాపారం మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తుంది. ఈ యొక్క మాసంలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ని మీరు అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఎందులో అయినా కూడాను ఒంటరిగా పోరాడండి. ఫలితం అనేది అనూహ్యంగా ఉంటుంది. అలా కాకుండా
భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు అయితే గనక కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. నూతన పెట్టుబడులను అస్సలు పెట్టవద్దు. ఈ యొక్క మాసంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక విద్యార్థులకు చదువులో కొంత అంతరాయం కలుగుతుంది. అలాగే విద్యార్థుల ఏకాగ్రతలో కూడా కొంత సమస్య ఉంటుంది. కాబట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించకుండా చదువు మీద ఏకాగ్రతను పెట్టడంలో, అలాగే చదువు ద్వారా ఉన్నత స్థానానికి వెళ్లడంలో కొంచెం కృషి పట్టుదల అవసరం అనేది గుర్తెరిగి నడుచుకోండి. ఈ యొక్క సమయంలో మీకు మీ యొక్క శ్రేయోభిలాషులు మరియు తల్లిదండ్రుల యొక్క మద్దతు లభిస్తుంది. వారు ఏదైతే దిశానిర్దేశం చేస్తారో ఆ విధంగా సాగండి. అంత మంచి జరుగుతుంది, అంతా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంటి వాతావరణం, కుటుంబ వాతావరణం చూసుకున్నట్లయితే గనక సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పటి వరకు ఏవేవో ఒడిదుడుకులు, ఏవేవో సమస్యలు, మనశ్శాంతి లేక బయటికి వెళ్లి రోజంతా కష్టపడి ఇంటికొచ్చి ప్రశాంతంగా ఉందాము అంటే ఉండలేక ఎన్నో రకాల విధముల సమస్యలతో బాధపడుతున్న వారికి ఇక అలాంటి గడియలు రావనే చెప్పుకోవాలి. ఇక నుంచి అంతా ప్రశాంతంగా ఉంటుంది. మనశ్శాంతిగా మీ జీవితం ముందుకు సాగిపోబోతూ ఉంది. మరియు మీ యొక్క ఇంట్లో వివాహం లేదా ప్రసవం వంటి శుభకరమైన యాదృచ్ఛికాలు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఒక ప్రత్యేక వ్యక్తి రాక వలన ఇంటి సందడి పెరుగుతుంది. అది కోడలు కావచ్చు, లేకపోతే అల్లుడు కావచ్చు, లేకపోతే మనవడు మనవరాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ప్రత్యేక వ్యక్తి రాక వలనే మీ ఇంట్లో ఇంతటి సంతోషం, ఇంతటి ఆనందకరమైన గడియలు రాబోతున్నాయని చెప్పడంలో ఏమాత్రము అస్సలు సందేహము వలదు. అలాగే కొన్ని సాంస్కృతిక మరియు మతపరమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఇంటికి ఆహ్వానించబడిన చాలా మంది అతిథులు కుటుంబ సభ్యుల ఉత్సాహాన్ని పెంచుతారు. ప్రేమ సంబంధాలకు ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామికి ఎలాంటి సంకోచం లేకుండా మీ ప్రేమను స్పష్టంగా తెలియజేస్తారు. ఇది మిమ్మల్ని మరింత వారికి దగ్గర చేస్తుంది. మీ యొక్క సంబంధాన్ని మరింతగా బలోపేతం చేస్తుంది. ఇప్పటి వరకు మీ జీవితంలో ఉన్న పొరపచ్చాలు అన్నీ తొలగిపోతాయి. సాధ్యమైనంత వరకు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ మీ జీవితాన్ని గడపబోతూ ఉన్నారు. ఈ యొక్క డిసెంబర్ మాసం మీ యొక్క జీవిత భాగస్వామితో మీకు ఉన్నటువంటి అన్ని ఇబ్బందులని తొలగించి మీ యొక్క బంధాన్ని మరింత దృఢపరుస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అస్సలు లేదు. కానీ మీ 12వ ఇంట్లో శని ఉన్నాడు. కావున ఈ యొక్క మాసంలో చిన్న చిన్న తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఏ పని మొదలు పెట్టినా, ఏ చిన్న గొడవ మొదలు అయినా కూడాను ముందు వెనుక ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడు అంతా మంచి జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఓపికగా ప్రశాంతంగా ఉండండి. గొడవలు అన్నీ సద్దుమణిగిపోతాయి. అలా కాకుండా ఆవేశపూరితంగా తగాదాలకు దిగితే గనక ఇంటి శాంతికి విఘాతం కలుగుతుంది. ఇంట్లో ప్రశాంతవంతమైన వాతావరణం కలగాలంటే మీరు జాగ్రత్తగా ఉండాలని సూచించడం జరుగుతుంది. ఇక ఫైనాన్స్, ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే గనక ఈ మాసం మొదటి వారం కొంచెం కుంభరాశి వారికి బలహీనంగా సవాలుగా ఉంటుంది. కాకపోతే తదుపరి నుంచి కూడాను ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు. అలాగే డబ్బు వృధా ఖర్చులు అస్సలు చెయ్యరు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఎంత చిన్న సమస్య అయినా కూడాను ఆరోగ్యం విషయంలో అస్సలు అశ్రద్ధ వహించవద్దు. ఈ మాసంలో ఏర్పడే చెడు ప్రభావాల నుంచి తప్పించుకోవడానికి ప్రతి శనివారం పేదలకు అన్నదానం, వస్త్రదానాన్ని చేయండి. మీకు వీలైనంత సాయాన్ని పేదవారికి చేయడం ద్వారా వారి ఆశీర్వాదం కూడా మీకు సిద్ధిస్తుంది. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.